హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ డాక్టర్ మయూరి. వెల్కమ్ టు బిఎంఎస్, బాడీ మైండ్ అండ్ సోల్. ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. జనరల్గా చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అని మనతో చెప్తూ ఉంటారు. అదేంటి అంటే, నేను ఏమీ చేయలేకపోతున్నాను, నేను ఇది చేయడానికి అసలు నాకు అర్హత ఉందా, దీనికి నేను ఎలిజిబిలిటీ అవుతానా, లేకపోతే నేను చేస్తే జనాలు ఒప్పుకుంటారా, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటారు. నేను కరెక్ట్ క్యాండిడేట్ కాదంట, ఈరోజు మా అమ్మ నేను చదువుకోలేదని తిడుతుంది, లేదా నేను ఈరోజు ఆఫీస్లో యూ ఆర్ వర్త్లెస్ అని మా బాస్ తిట్టాడు, లేదా నేను ఏం చేసినా మా ఇంట్లో వాళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదు అంటారు. ఇవన్నిటి మనం ఒక సింపుల్ వర్డ్ చెప్పచ్చు, అదే డిప్రెషన్. ఏంటి అంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల చాలామందికి వచ్చే ఇష్యూనే ఈ డిప్రెషన్. అంటే ఈ డిప్రెషన్ ఉండడం వల్ల జనాలకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటేంటో, ఈ డిప్రెషన్ వల్ల మనం ఎలాంటి హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేస్తామో, ఈ డిప్రెషన్ ఎవరెవరికి వస్తుందో ఈరోజు తెలుసుకుందాం. సో యాక్చువల్గా డిప్రెషన్ అంటే ఏంటి అంటే, బీయింగ్ సాడ్. ఏదైనా విషయం ఆర్ ఏదైనా మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉంటే, ఆర్ మనం ఏం చేసినా కూడా జనాలు అది నచ్చట్లేదు అంటే ఆటోమేటిక్గా డిప్రెషన్కి వెళ్ళిపోతాం. సింపుల్ ఎగ్జాంపుల్, ఇంట్లో ఉన్న అమ్మని ఏం వండినా కూడా మనం ఆవిడని అప్రిషియేట్ చేయం. చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి చిన్న చిన్న విషయాలు గనక మనం ఇంట్లో వాళ్ళని అప్రిషియేట్ చేయడము, లేకపోతే ఇంట్లో వాళ్ళని ఏదో చిన్న విషయాలకి నువ్వు ఇది బాగా చేసావు, ఈరోజు నువ్వు బాగా వండావు అని ఇలాంటి విషయాలు చెప్పడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. దానివల్ల హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దీనివల్ల బాడీలో ఎలాంటి టెన్షన్స్ ఉన్నా కూడా అవి రిలీజ్ అయిపోతాయి అన్నమాట. మనం ఏమీ చేయకపోతే వాళ్ళు లోపల ఈ చిన్న చిన్న విషయాలకి డివైడ్ అయ్యి కూడా రిలేషన్స్ పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది. రీసెంట్గా నేను ఒక కోర్టులో ఒక కేస్ని డీల్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. ఈ వైఫ్ అండ్ హస్బెండ్లో హస్బెండ్ చెప్పిన విషయం, నాకు నా వైఫ్ ప్రతి చిన్న విషయానికి అలుగుతూనే ఉంటుంది, చిరాకు పడుతూనే ఉంటుంది, ప్రతి చిన్న విషయానికి నా మీద అరుస్తూనే ఉంటుంది, ఏం చెప్పినా కూడా నన్ను అసలు కేర్ చేయట్లేదు అన్నాడు. అదే వైఫ్తో మాట్లాడితే, ప్రతి చిన్న విషయానికి కూడా నేను ఎంత పెద్ద పని చేసినా లేదా ఏమన్నా కూడా ఏ చిన్న విషయానికి కూడా మా ఆయన నన్ను అప్రిషియేటే చేయట్లేదు. నేను మంచిగా వండినా ఆయన ఏమీ అనడు, నేను బాగా రెడీ అయినా ఆయన రెస్పాన్స్ ఇవ్వడు, నేను ఏమన్నా మంచి నగలు కొనుక్కున్నా, లేకపోతే బాగా ఫ్రెండ్స్తో బాగా ఉన్నా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమైనా బాగా వండి పెట్టినా, ఇంట్లో వాళ్ళతో బాగున్నా, తనతో బాగుండాలని ట్రై చేసినా, లేదా ఆయనకున్న మెంటల్ స్ట్రెస్ని తగ్గించడానికి నేను ఏదన్నా మంచిగా చేయడానికి ప్రయత్నించినా కూడా మా ఆయన నన్ను దేనికి అప్రిషియేట్ చేయట్లేదు. ఇలా అప్రిషియేట్ చేయకపోవడం వల్ల తను చాలా ఫీల్ అయిపోయింది. దానివల్లే ఆవిడకి చాలా కోపం వచ్చేసి వాళ్ళ ఆయనని ఏకంగా గట్టిగా అరిచేసిందంట. ఆ అరవడం ఎంత దూరంకి వెళ్ళిందంటే, వాళ్ళిద్దరూ కోర్టు మెట్లు ఎక్కేదాకా. సో ఒక చిన్న అప్రిషియేషన్ కనుక వాళ్ళ ఆయన చేసుంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా. సో ఈ కేసుని కౌన్సిల్ చేయడానికి నాకు ఒక 3-4 వీక్స్ టైం పట్టినా, వాళ్ళు చేసిన ఆ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం రెక్టిఫై చేసే ప్రయత్నం నేనైతే చేశాను. ఇలాంటి వాటికి జనరల్గా మనుషులు ఎలా ఫీల్ అవుతారు, డిప్రెస్డ్గా ఉన్న క్యాండిడేట్స్ ఎలా ఫీల్ అవుతారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనిషిలో సాడ్నెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతి చిన్న విషయానికి సాడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకొకటి, చిన్న చిన్న విషయాలకి ఏడ్చేస్తూ ఉంటారు. ఏం చేసినా, ఎవరు ఏమన్నా, ఒక్క చిన్న మాట, ఒక్క కసిరినా సరే, చిన్న తప్పు మాట అన్నా సరే, లేదా గట్టిగా కన్ను ఎర్ర చేసినా సరే ఏడ్చేస్తూ ఉంటారు. దీనికి ఏజ్కి జెండర్కి సంబంధం ఏం లేదు. మగవాళ్ళు కూడా చాలామంది ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఏడ్చేవాళ్ళని చూశాను నేను. ఆడవాళ్ళే ఏడుస్తారేమో ఈ విషయాల్లో అనుకోవాల్సిన అవసరం అసలు లేదు. అండ్ బాస్ ఏదైనా చిన్న అప్రిషియేషన్ చేయకపోయినా, నేను ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా నా బాస్ నన్ను యాక్చువల్గా అప్రిషియేట్ చేయట్లేదని ఫీల్ అయ్యి బాస్ మీదనే తన యాంగర్ని చూపించుకోలేక ఇంట్లో వైఫ్ మీద ఆ యాంగర్ని చూపించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దీనివల్ల అటు ఆఫీస్ వల్ల ఆయనకి డిప్రెషన్, హస్బెండ్ చేసే పనుల వల్ల వైఫ్కి డిప్రెషన్. ఇది కాకుండా చాలామంది పిల్లలలో మనం గమనించేది ఏంటంటే, స్కూల్లో నువ్వు సరిగ్గా చదవట్లేదు అని అంటూనే ఉంటారు.
దానివల్ల నేను చదవలేకపోతున్నాను, నేను చదవలేనేమో, నేను క్లాస్ పాస్ అవ్వలేనేమో అని అనుకునే పిల్లలు చాలామంది. దీనివల్ల లెర్నింగ్ డిజార్డర్స్, అంటే సరిగ్గా చదవలేకపోవడం, ఆర్ వాళ్ళు ఎందుకు చదవట్లేదో ఆలోచించకుండా నీ ఫ్రెండ్ బాగా చదువుతోంది, ఈ అమ్మాయి బాగా చదువుతోంది, ఆ అబ్బాయి బాగా చదువుతున్నాడు, లేదా మీ అక్క చూడు బాగా చదువుతోంది, నీకంటే చిన్నది మీ తమ్ముడు చూడు ఎంత బాగా చదువుకుంటున్నాడో అని చెప్తూ వాళ్ళని ఎప్పుడూ డౌన్ చేయడానికి ట్రై చేస్తాం. ఇలా మనం డౌన్ చేస్తూ ఉన్న కొద్దీ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. దీనివల్ల చాలామందికి నిద్ర సరిగ్గా పట్టకపోవడం, లైఫ్లో నేను ఏమైపోతానో అన్న భయం చాలామంది పిల్లలలో. నెక్స్ట్ ఏం చేస్తావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చదువు నుంచి గెట్ రెడ్ అయిపోవాలి అనేవాళ్ళు చాలామంది పిల్లల్ని చూశాను. రీసెంట్గా నేను వెళ్ళిన ఒక కాలేజ్లో కూడా ఎప్పుడెప్పుడు ఈ చదువు అయిపోతుందా అని ఆలోచించే చాలామంది పిల్లల్ని చూశాను. ఎందుకంటే లైఫ్ మీద ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ లేదు, గోల్ మీద ప్రాపర్గా ఎలా చేయాలి, గోల్ ఎలా రీచ్ అవ్వాలి కూడా తెలియదు. దీనివల్ల లైఫ్లో ఏం చేస్తున్నానో ఎక్కడికి పోతున్నామో అర్థం కాని డిప్రెషన్. లైఫ్లో ఒకవేళ నేను కాలేజ్ పాస్ అయ్యి వెళ్ళిపోతే, నేను ఒక క్యాండిడేట్ని చూశాను, ఒక కాలేజ్లో, ఒక సో కాల్డ్ గ్రాడ్యుయేషన్ కాలేజ్లో ఒక అబ్బాయిని చూశాను. కంటిన్యూస్గా 3 years ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఎందుకు ఫెయిల్ అవుతున్నావు అని అడిగితే ఆ అబ్బాయి చెప్పిన ఒకటే మాట, నా గోల్ ఏంటో తెలీదు, నేను పాస్ అయ్యి బయటికి వెళ్ళిపోతే నేను ఏం చేయాలన్న విషయం కూడా నాకు తెలియదు, నాకు గోల్ లేదు, నేను లైఫ్లో మొత్తం డిప్రెస్ అయిపోతూ ఉన్నాను, నా గోల్ ఏంటో అర్థం కాక నేను ఏం చేయాలో తెలియక నేను చాలా డిప్రెస్లో ఫీల్ అయిపోతున్నాను, మా అమ్మ నాన్నకి ఏం చేయలేకపోతున్నాను, వాళ్ళు పెట్టిన డబ్బులకి నేను న్యాయం చేయలేకపోతున్నాను, దీనివల్ల నేను సూసైడ్ చేసుకోవాలన్న థాట్స్ చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి మేడం అని చెప్పి బాధపడ్డాడు, ఏడ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వాళ్ళకి మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి గోల్కి డైరెక్షన్ చూపించాలి. పిల్లలకైతే మనం చేయాల్సింది లెర్నింగ్ డిజార్డర్స్ ఉన్నా లేకపోతే ఏదన్నా చదువుకోలేకపోతున్నామని చెప్పినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటో చదువుకోవాలి. ప్రతి ఒక్క పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనో, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనో, లేదా పెద్ద డాక్టర్ అయిపోవాలని ఆలోచించరు. చాలామందికి డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. కొంతమందికి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనిపించవచ్చు, కొంతమందికి డీప్ విత్ ఇన్ ద సీ వెళ్ళాలనిపించవచ్చు. అలాంటప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటో కనుక్కోవాలి కదా. ఇవన్నీ కనుక్కోకుండా మనకి నచ్చినట్టు, మనకి తోచినట్టు చాలామంది తల్లిదండ్రులు రుద్దేయడం వల్ల పిల్లలు పేరెంట్స్ని సాటిస్ఫై చేయలేక, ఆ రేస్లో పార్టిసిపేట్ చేయలేక డిప్రెషన్కి లోనయ్యి పక్కనుళ్ళతో మాట్లాడలేక, పక్కనుళ్ళతోటి వాళ్ళ లైఫ్ని డిసైడ్ ఎలా చేసుకుంటున్నామో, ఎలా చేసుకోలేకపోతున్నామో చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇవన్నీ మనం ఒకసారి గమనించాలి. ఇంట్లో వాళ్ళకి దీన్ని చేయాల్సిన చాలా సింపుల్ విషయాలు ఏంటి అంటే, ప్రతిదానికి ట్రై టు అప్రిషియేట్ ఈచ్ అదర్. మంచి కంపెనీలో ఉండడానికి ట్రై చేయండి. ఎక్కువగా మనకి క్లోజ్గా ఉన్న వాళ్ళతోటి బాగా మాట్లాడడానికి, కామెడీ విషయాలు ఆర్ మన బాడీలో హ్యాపీ అనిపించే విషయాలు మాట్లాడుకోవడానికి ట్రై చేయండి. చిన్నప్పుడు మనం ఏదన్నా నెగిటివ్ ఎఫెక్ట్ ఆర్ నెగిటివ్ థాట్స్ కనుక మన బుర్రలో ఉంటే అది పక్కన వాళ్ళతో షేర్ చేసుకుని దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఎలా బయటికి రావాలి ఆలోచించండి. ఇంకో సింపుల్ టిప్, సింపుల్గా మనకి ఎవరో దూరపు రిలేటివ్కి ఒక్కసారి ఫోన్ చేసి చూడండి. వాళ్ళు మనకి చెప్తారు, చిన్నప్పుడు మనం వాళ్ళతో స్పెండ్ చేసిన బ్యూటిఫుల్ మూమెంట్స్ గుర్తు చేస్తారు. ఈ ఒక్క మూమెంట్ చాలు, ఈ ఒక్క ఫోన్ కాల్ చాలు మీ వీక్ స్కెడ్యూల్ని, మీ వీక్ని చాలా హ్యాపీ చేయడానికి. దగ్గరలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తే ఏంటి అని మీరు అనుకోవచ్చు. దగ్గరలో ఉన్న వాళ్ళు మనని దగ్గరగా చూస్తూనే ఉంటారు. సో లైఫ్లో డే టు డే రొటీన్ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మనకి ప్రాపర్గా ఆన్సర్ చేయలేకపోవచ్చు, ఆర్ మనని జడ్జి చేసే అవకాశాలు ఎక్కువ. అందుకే దూరంగా ఉన్న మీ ఫ్రెండ్కి ఎవరికో, లేదా ఎప్పుడో మీరు చిన్నప్పుడు స్కూల్లో ఉన్న ఫ్రెండో, కాలేజ్లో ఉన్న ఫ్రెండో, పక్కింటి వాళ్ళకో, నైబర్స్కో ఎవరికో ఒక్కసారి మీరు వన్స్ ఇన్ అ బ్లూ మూన్, ఒక 15 రోజులకో, నెలకో, సంవత్సరానికి ఒక్కసారి ఫోన్ చేస్తే మనతో వాళ్ళు స్పెండ్ చేసిన బ్యూటిఫుల్ మూమెంట్స్ని చెప్తారు. అంతే, మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దాని ద్వారా ఈ డిప్రెషన్ అన్నది తగ్గే అవకాశాలు ఎక్కువ. డిప్రెషన్లో ఉన్నవాళ్ళు చేయాల్సింది సాల్ట్ ఇంటేక్ అన్నది తగ్గించడం, కొంచెం లైట్ సాల్ట్ ఇంటేక్ తీసుకోవడం, అలాగే కారం ఎక్కువ తినకపోవడం, పులుపు కానీ లేకపోతే కొంచెం లెస్ సాల్టీ అండ్ కొంచెం బెటర్ షుగర్ కంటెంట్ ఉన్నది తీసుకోవడం. అలాగే చూడడం కూడా ఎవ్రీథింగ్ కొంచెం గ్రీనరీ ఆర్ కొంచెం
లైట్ సటిల్ కలర్స్ ఉన్నవి ఏదైనా ఆబ్జెక్ట్స్ ఉంటే వాటిని చూసే ప్రయత్నం చేయడం ఆలోచించాలి. ఇంతే అండి. ఇలాంటి సింపుల్ విషయాలు చేస్తే ఇంత పెద్ద డిజార్డర్ని మనం తొందరగా ఓవర్కమ్ చేయొచ్చు. మరి ఇంకొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ స్టే ట్యూన్ టు BMS బాడీ మైండ్ అండ్ సోల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కింద ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్కి మీ క్వెరీస్ని పోస్ట్ చేయండి. I would be ready to answer. This is Dr. Mayuri signing off.